రుతుపవనాల రాకకు ముందే రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో రైతుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. గంపెడాసతో కరువు సీమ రైతన్న సాగుకు సిద్ధమయ్యాడు. దేశంలోనే తొలిసారి అనంతలో చేపట్టిన బయోమెట్రిక్ విత్తన పంపిణీ విధానం చాలా వరకు అక్రమాలకు కళ్లెం వేసింది. వేరుశనగ విత్తనాల నాణ్యతపై మాత్రం రైతుల్లో భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. నూతన విధానం రైతులకు ఏ మేరకు ఉపకరిస్తుందనే అంశంపై ఈటీవీ ఈనాడు రాయలసీమ జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులకు కేంద్ర బిందువు రాయలసీమ. అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ఈ ప్రాంతంలో ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. అది కూడా వర్షాధారంగానే ఎక్కువగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్లో 43.88 లక్షల హెక్టార్లు సాగవుతోంది. ఇందులో వరి 17,50,000, వేరుశనగ 8 లక్షలు, పత్తి 5 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వేరుశనగ విస్తీర్ణంలో 90% మేర రాయలసీమ జిల్లాల్లోనే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సీమ జిల్లాల్లో వేరుశనగ విత్తన పంపిణీకి ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. ప్రభుత్వం అందించే విత్తనం ధర కిలో 75 రూపాయలుగా నిర్ణయించింది. ఇందులో 33.3% రాయితీ చొప్పున కిలో 50 రూపాయలకే రైతులకు అందిస్తోంది. 30 కిలోల బస్తా 1,500 రూపాయలకు ఇస్తున్నారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 3 బస్తాలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. విత్తన పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం దేశంలో తొలిసారి అనంతపురం జిల్లాలో రైతుల వేలిముద్రల ఆధారంగా విత్తన పంపిణీ చేపట్టింది. సీమ జిల్లాల్లో విత్తన పంపిణీ తీరుపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ప్రభుత్వం చేపట్టిన బయోమెట్రిక్ విధానం అనంతలో సత్ఫలితాలనిస్తోంది. ఈ చర్యతో అక్రమాలకు పూర్తిస్థాయిలో కళ్లెం పడగా రైతుల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు తలెత్తడం లేదు. ప్రభుత్వం ఇచ్చే విత్తనం మరింత పెంచాలని కోరుతున్నారు. అంతకుముందు రైతులు ఇప్పించుకొని బుక్కులు 2-3 తోలకచ్చుకొని వాళ్ళతో ఇప్పించుకొని చేసుకుంటాటమి. ఇప్పుడు ఏలు పెట్టింది కాబట్టి వాళ్ళని తెచ్చుకోవాలా. మళ్ళీ వాళ్ళకి వచ్చి 3 ప్యాకెట్లు ఇస్తున్నారు. ఒక పొలంలో ఒక మండలంలో 2-3 పంచాయతీలకు ఉంటాయి భూములు. ఒక పొలంలో తీసుకోవాలా, మిగతా 2 వేస్ట్ అవుతాయి కదా సార్. అట్లా ఇబ్బంది పడుతున్నారు రైతులు. కాకపోతే ప్యాకెట్లు పెంచింటే సరిపోవు సార్. 3 ప్యాకెట్లు పక్కన కొనాలి. ఒక పాస్బుక్ వచ్చి 3 ప్యాకెట్లు ఇస్తున్నారు కదా సార్, అందుకని సరిపోవడం లేదు. కొద్దిగా ఇస్తాండారు, బుక్కు 3 ఇచ్చిందే మాకు అవసరం అవు సార్. ఇప్పుడు తమాన్ తగ్గితే మేము ఏవాలని తెచ్చుకోవాలి సార్. ఓ ఎకరాకైతాయి విత్తనాలు ఏం చేసేది? విత్తనాలు తెచ్చి కొండుకోవాల్సింది, బీడు పెట్టుకోవాల్సింది ఏం చేస్తావు? 10 అవుతుంది, మళ్ళీ అప్పుడు ఇచ్చేది, అప్పుడు ఎత్తకొచ్చుకునేది, వలుచుకునేది. అప్పుడు గతంలో ఒకే రైతుకు పలు సర్వే నంబర్లలో ఉన్న భూమికి పట్టాదారు పాస్ పుస్తకాల సంఖ్య ఆధారంగా 3 బస్తాల చొప్పున పంపిణీ చేసేవారు. బయోమెట్రిక్ విధానంలో రైతు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం వల్ల ఒక పాసు పుస్తకానికి మాత్రమే విత్తనమిస్తున్నారు. రైతుకు అవసరమైన మొత్తంలో విత్తనం అందడం లేదు. రాయితీపై ఇస్తున్న 90 కిలోల విత్తనం 1 ఎకరాకు మాత్రమే సరిపోతోంది. ఎక్కువ భూమి ఉన్నవారు బహిరంగ విపణిలో విత్తనం పొందడానికి నానా కష్టాలు పడుతున్నారు. కొన్నేళ్లుగా వరుస కరువులతో వేరుశనగకు ఎక్కడా నాణ్యమైన దిగుబడులు రాలేదు. ఫలితంగా మార్కెట్లో కూడా విత్తనం లభించడం లేదని రైతులు వాపోతున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వం అందించిన విత్తనం నాణ్యత లేదంటూ రైతులు వెనక్కి తెచ్చి మార్చుకుంటున్నారు. ఈసారి అనుకోకుండా ఇప్పుడు చెనిక్కాయలు చాలా మంది నమ్ముకున్నారు సార్. ఈ పాస్బుక్కు 3 ప్యాకెట్లు ఇచ్చేతలకి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. దానికి ఏమన్నా పరిష్కారం ఆలోచన చేస్తే చాలా మేలు. కష్టాలంటే సార్ రైతులు సార్ 3 పాస్బుక్ 3 ఇచ్చేట్లయితే సార్ చాలవు. అందుకని కష్టాలు పడిన ప్రైవేట్గా కొనకొస్తున్నారు. అంతా 2,600 పెట్టి అట్లా అప్పుడు కొనకొచ్చుకొని బిల్లు పెట్టే కాదు, ఏదో ఒక రకం పంట పెట్టాలి కదా, అందుకని అప్పులు చేస్తున్నారు. బొడుగులు ఉన్నాయి సార్, కొన్ని నాశరకం ఉన్నాయి. ఓ ప్యాకెట్ అట్లా, ఓ ప్యాకెట్ ఇట్లా ఉన్నాయి సార్. కొన్ని అప్ అండ్ డౌన్ నాసులుగా ఎక్కువ ఉన్నాయి సార్. దాంట్లో ఈ వేరుశనగకాయలు మేలో రావాల్సినట్టు జూన్లో ఇచ్చినారు. కాయ కూడా బాగుంది విత్తనానికి. రేటు వచ్చేసి మామూలు ఈ నీటి కన్నా ఈ సంవత్సరం ఎక్కువ రేటు. బయట మార్కెట్ పోల్చుకుంటే ఈక్వల్ ఉన్నాయి. తగ్గించి ఇవ్వాల్సింది పోయి ఈక్వల్ ఉన్నాయి రైతుకు. దీనివల్ల ఏముంది, ఆ బయట తెచ్చుకునే ఒకటి, ఈడైతే అది ఒకటి. బయట అయితే రకరకాలు ఉంటాయి, ఈడైతే ఏదో గవర్నమెంట్ మీద నమ్మకంతో ఇది తీసుకెళ్తున్నాం. ఈసారి మరి భారీగా విత్తన రేటు పెంచడం వలన రైతులు అనాసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా బయట కూడా ఇటువంటి ఇదే రేటుకే బయట దొరుకుతున్నాయి. కాబట్టి ఈ విధానాన్ని కొద్దిగా మార్చుకుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. విత్తన పంపిణీ కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న బయోమెట్రిక్ విధానం మంచి ఫలితాలనే ఇస్తున్నా రైతులకు సరిపడా విత్తనాలు అందడం లేదు. ప్రభుత్వం పునరాలోచించి మరో 2-3 బస్తాలు అదనంగా ఇవ్వాలని రైతులు కోరుకుంటున్నారు. అనంతపురం జిల్లా అధికార యంత్రాంగం దీనిపై ఇప్పటికే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమాలోచనలు జరుపుతోంది.